the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం వారు విడుదల చేయడం జరిగింది. ఈ ముసాయిదా ఓటర్ల జాబితా ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఇక్కడ చూడండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముసాయిదా డ్రాఫ్ట్, దిస్ ఈజ్ నాట్ ఫైనలైజ్డ్. సో ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సో రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రస్తుతం ప్రధాన అధికారిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ముఖేష్ కుమార్ మీనా గారు నిన్నటి రోజున విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల వివరాలు ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ కూడా ఆన్లైన్లో ఉంచడం జరిగింది. ఈసీ వెల్లడించిన ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య ఎంతమంది అంటే 4,02,21,450 మంది. 4,02,21,450 మంది ఓటర్లు అంట. అందులో మహిళా ఓటర్ల సంఖ్యని కనుక పరిశీలిస్తే 2,03,85,851 మంది ఓటర్లు మహిళా ఓటర్లు. పురుషుల ఓటర్లను గనక పరిశీలించినట్లయితే 1,90,31,791 మంది. అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ సర్వీస్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారు 68,158 మంది ఉన్నారంట. అంటే ప్రభుత్వ రంగంలో పనిచేసే వారు వీరు ఉంటారు కదా వారు. అండ్ ముసాయిదా జాబితాలో అభ్యంతరాలు ఏవైతే ఉంటే వాటి అన్నింటినీ కూడా రానున్న డిసెంబర్ 9 వరకు పరిశీలించేసి ఫైనల్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 2024 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మే మంత్ లోపు మనం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ని చూస్తాము. ఎన్నికలు కూడా పూర్తవుతాయి. సో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఎన్నికలు ఏవైతే ఉంటే 5 ఏళ్ళకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ ఓటర్ల జాబితా ఏదైతే ఉంటుందో దీనిపైన వర్కౌట్ చేశారు ఎలక్షన్ కమిషన్ వారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఎన్నికలకి సంబంధించిన ప్రస్తావన భారత రాజ్యాంగంలో, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 15వ భాగంలో ఉంటుంది. ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. అందులో ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 326 రైట్ టు ఓట్ కాన్స్టిట్యూషనల్ రైట్గా చెప్తుంది. ఓటు హక్కు రాజ్యాంగ హక్కు, రాజ్యాంగం మనకిస్తున్న హక్కు. అండ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అంటున్నాను కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి ఆర్టికల్ 243Kలో పేర్కొనడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో వీటిని లింక్ చేస్తూ చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాపిక్ నుండి సబ్జెక్ట్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్, సో 9వ తరగతి నుంచే ఓటుపై అవగాహన కల్పించడానికి కేంద్ర ఎన్నికల సంఘం లేదా భారత ఎన్నికల సంఘం వారు కేంద్ర విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అండ్ నేషనల్ ఐకాన్గా ఒక హీరోను కూడా నిన్నటి రోజున నిర్ణయించడం జరిగింది. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ చూడండి. యువత ఓటు హక్కుకు అర్హత పొందగానే సత్వరం ఓటర్లుగా నమోదు చేసుకొని ఆ హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం భారతదేశంలో ప్రధాన ఎన్నికల అధికారి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజీవ్ కుమార్ గారు. సో గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నికల కమిషనరు రాజీవ్ కుమార్ గారు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు 9వ తరగతి నుంచే ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియపరిచేలా విద్యా మంత్రిత్వ శాఖతో ఈసీ ఒక త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టుగా చెప్పారు. స్కూలు స్థాయిలోనే ఓటు హక్కుకు పాదులు ఏర్పాటు చేయాలని తమ అభిమతం అని చెప్పారు. ఎన్నికల సంఘం జాతీయ ఐకాన్గా, నేషనల్ ఐకాన్గా ప్రముఖ హిందీ నటుడు రాజ్ కుమార్ రావు గారిని నియమించడం జరిగింది. సో ఇటీవల ఒక సినిమా ద్వారా తను సంచలనమయ్యాడు. సో తన ద్వారా దేశంలో ఎవరైతే వయోజనులు ఉంటారో వారికి ఓటు హక్కు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారందరిలో కూడా ఓటు వేయడం విషయంలో చైతన్యం కలిగించడానికి ఇలా ఐకాన్లను నియమిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇండియా మొబైల్ కాంగ్రెస్ని నిన్నటి రోజున లాంచ్ చేయడం జరిగింది. సో 8th ఇండియా మొబైల్ కాంగ్రెస్, ఇండియా మొబైల్ కాంగ్రెస్. ఈ మొబైల్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటి అంటారు? డిజిటల్ ఇన్నోవేషన్. డిజిటల్ ఇన్నోవేషన్ అనేది ఈ సంవత్సరం జరుగుతున్న మొబైల్ కాంగ్రెస్ యొక్క థీమ్, ఇండియా మొబైల్ కాంగ్రెస్. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున అక్టోబర్ 27 రోజున భారత్ మండపం వేదికగా
ఈ మొబైల్ కాంగ్రెస్ని ప్రారంభించడం జరిగింది న్యూఢిల్లీలో, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ మొదటిసారి కలిసి సంయుక్తంగా నావల్ ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరుగుతోంది గల్ఫ్ ఆఫ్ గినియా ప్రాంతంలో. సో గుర్తుంచుకోండి, ఇండియా యూరోపియన్ యూనియన్ కలిసి సంయుక్తంగా మొట్టమొదటిసారి, మేడెన్ అంటే మొదటిసారి, నావెల్ ఎక్సర్సైజ్ సంబంధిత అంశంతో వార్తలోకి వచ్చింది. ఆ విన్యాసం ఎక్కడ అంటే గల్ఫ్ ఆఫ్ గినియా ప్రాంతం కోస్ట్ వద్ద, వెస్ట్ ఆఫ్రికన్ కోస్ట్ వద్ద అక్టోబర్ 24 రోజున ప్రారంభమైంది. ఈ రెండింటి మధ్యలో కూడా ఇండియా మరియు EU మధ్య నావికాదళం విషయంలో సహకారం అనేది మరింత విస్తృతం కానుంది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ఆ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉంటారో వారు ఉత్పత్తి చేస్తున్న వస్తువులు ఉంటాయి కదా, కమన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ డ్వాక్రా వారు కానివ్వండి, ఉత్పత్తి చేసే వస్తువులు ఉంటాయి కుటీర పరిశ్రమల ఆధారంగా. ఆ వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి, ఏ ఉత్పత్తికైనా కూడా మార్కెటింగ్ సౌకర్యం ఉంటేనే వాటికి డిమాండ్ అనేది రావడం జరుగుతుంది. అలా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు, ఈ-బజార్ని తీసుకొచ్చారు. దాని పేరు ఏంటంటే స్వయంపుర. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వయంపుర పేరుతో ఈ-బజార్ని తీసుకొచ్చి, ఆన్లైన్ ఈ-కామర్స్ బజార్ని తీసుకొచ్చేసి రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, స్వయం సహాయక బృందాలు ఎవరైతే ఉంటారో వారు ఉత్పత్తి చేస్తున్న వస్తువులకి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటారు. సో గోవా రాష్ట్ర ప్రభుత్వం, ప్రమోద్ సావంత్ గారు ముఖ్యమంత్రి. ఓకేనా. నెక్స్ట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ మనీలా ఆర్ మాండలియాంగ్ ఫిలిప్పీన్స్ కేంద్రం పనిచేస్తుంది. భారతదేశంలో అర్బన్ సర్వీసెస్ని అభివృద్ధి చేయడానికి నిన్నటి రోజున $400 మిలియన్ రుణాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో $400 మిలియన్ల రుణం దేనికి సంబంధించి? అర్బన్ సర్వీసెస్, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించి ఈ నిధులను ఖర్చు చేయబోతున్నారు. సో గుర్తుంచుకోండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, IMF కానివ్వండి, వీరు నాబార్డ్ కానివ్వండి, భారతదేశానికి సంబంధించి నాబార్డ్ వారు కానివ్వండి, వీరు రిలీజ్ చేసే రుణాలు ఏవైతే ఉంటాయో పర్పస్ ఏంటి అండ్ ఎంత మొత్తం రిలీజ్ చేశారు, ఎవరు రిలీజ్ చేశారు, వాటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, QS MBA ర్యాంకింగ్స్ వార్తల్లోకి వచ్చినాయి. అందులో టాప్ 250లో 10 భారత సంస్థలే చోటు చేసుకోవడం జరిగింది. సో చూడండి, 2024 సంవత్సరానికి గాను MBAలో QS ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ని గత బుధవారం ప్రకటించారు. క్వాకరెల్లి సిండ్రోమ్. సో ఇందులో టాప్ 250లో 10 భారత విద్యా సంస్థలకు చోటు దక్కిందంట. IIM బెంగళూరు 48వ స్థానము, IIM అహ్మదాబాద్ 53వ స్థానము, IIM కలకత్తా 59వ స్థానాల్లో నిలిచాయి. స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, పెన్ వాటన్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఈ జాబితాలో మొదటి 3 స్థానాల్లో చోటు తప్పించుకున్నాయంట. అండ్ టాప్ 250 జాబితాలో చోటు దక్కించుకున్న భారత విద్యా సంస్థలు కనుక చూస్తే IIM ఉదయ్పూర్, IIM ఇందోర్, IIM లక్నో అండ్ ISB గురుగ్రామ్ అండ్ IMI కోల్కత్తా అండ్ XLRI గ్యావియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ జంషెడ్పూర్ వారు ఉండడం జరిగింది. QS MBA ర్యాంకింగ్స్, సో మార్కెటింగ్ సంబంధించి ఉంటుంది కదా, మాస్టర్ ఇన్ బిజినెస్ అప్లికేషన్స్. సో MBAకి సంబంధించిన ర్యాంకింగ్స్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి. అందులో QS వరల్డ్ ర్యాంకింగ్స్లో, MBA ర్యాంకింగ్స్లో 250 టాప్లో 10 భారత సంస్థలే చోటు సంపాదించుకున్నాయంట. అండ్ 37th నేషనల్ గేమ్స్ ప్రారంభం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అక్టోబర్ 26 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 37th నేషనల్ గేమ్స్ని గోవాలో ప్రారంభించారు. గోవా ఆతిథ్యం, గుర్తుంచుకోండి. మొదటిసారి 1924లో ఇండియన్ ఒలింపిక్స్గా పిలువబడే నేషనల్ గేమ్స్ ప్రారంభమైనాయి. 1924 అంటే స్వాతంత్రానికి ముందే, అప్పుడు లాహోర్లో జరిగినాయి. తర్వాత స్వాతంత్రానంతరం 1948 ఇయర్లో లక్నో వేదికగా ప్రారంభమైనాయి. లక్నో వేదికగా అప్పటి నుండి ఈ ఇండియన్ ఒలింపిక్స్గా పేరొందిన నేషనల్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి. అలా సిరీస్లో చూస్తే ప్రస్తుతం జరుగుతుంది 37th నేషనల్ గేమ్స్, గుర్తుంచుకోండి. మరి ఈ 37th నేషనల్ గేమ్స్కి సంబంధించిన మస్కట్ అంటే చిహ్నం ఏంటంటే గోవా రాష్ట్ర జంతువును ప్రతిబింబించే ఒక చిహ్నం. గోవా రాష్ట్ర జంతువు ఏంటి? ఇండియన్ బైసన్. సో బైసన్, దాన్ని ప్రతిబింబించే ఒక చిహ్నం మస్కట్. దాని పేరు మోగా, గుర్తుంచుకోండి. మోగా మస్కట్ ఏంటి అంటారు, మోగా. ఓకేనా. సో 37th నేషనల్ గేమ్స్ అనేవి
26th అక్టోబర్ రోజున ప్రారంభమైన 9th నవంబర్ వరకు జరగనున్నాయి. గుర్తుంచుకోండి, దేశంలో ప్రతిష్టాత్మక క్రీడలు మన భారతదేశానికి సంబంధించి ఒలింపిక్స్ వంటివి. మరి 36th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి అంటే గుజరాత్ లాస్ట్ ఇయర్. 35th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి అంటే కేరళ 2015. గుర్తుంచుకోండి. సో ఓకేనా. సో నేషనల్ గేమ్స్ సంబంధించిన సమాచారం. అండ్ ఇంగ్లాండ్కి సంబంధించిన ఫుట్బాల్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడు మాజీ ఫుట్బాల్ దిగ్గజం ఫిఫా వరల్డ్ కప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన ఆటగాడు సర్ రాబీ చార్ల్టన్ ఇటీవల వృద్ధాప్య సమస్యలు అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు నిలిచారు. సో సర్ రాబీ చార్ల్టన్ ఇటీవల మరణించారు. ఏ దేశానికి సంబంధించి అంటే ఇంగ్లాండ్, ఇంగ్లీష్ ఆటగాడు. ఏ రంగం అంటే క్రీడా రంగం. ఏ క్రీడ అంటే ఫుట్బాల్ క్రీడకి సంబంధించి ఇంగ్లాండ్కి టైటిల్స్ని కూడా గెలుపొందిన జట్టులో కీలక సభ్యుడు. అండ్ స్లోవేకియాకి సంబంధించి నూతన ప్రైమ్ మినిస్టర్గా 4వసారి వార్తలు నిలిచిన వ్యక్తి ఈరోజు చూద్దాం. సో రాబర్ట్ ఫికో ఇటీవల ఏ దేశ చరిత్రలో 4వసారి ప్రధానమంత్రిగా వార్తల్లోకి వచ్చారంటే రాబర్ట్ ఫికో, స్లోవేకియా. గుర్తుంచుకోండి, డైరెక్ట్ పేరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ద లార్డ్స్ ఆఫ్ వాంకెడే టేల్స్ బిట్వీన్ 2 టైటిల్స్. ద లార్డ్స్ ఆఫ్ వాంకెడే స్టేడియం అంటే ముంబైలో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై. అద్భుతమైన క్రికెట్ గ్రౌండ్. ఇప్పుడు దానికంటే పెద్దది నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది. సో ద లార్డ్స్ ఆఫ్ వాంకెడే టేల్స్ బిట్వీన్ 2 టైటిల్స్ అంటే ఇండియా ఇప్పటి వరకు 2 సార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. 1983, 2011 ఈ 2 సార్లు ఐసీసీ మెన్స్ ODI క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా భారతదేశం నిలిచింది. ప్రస్తుతం భారతదేశం ఆతిథ్యంలోనే 2023 సంవత్సరానికి గాను క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. సో ఈ 2 సార్లు మాత్రం విజేతగా నిలిచింది. మొదటిసారి ఇక్కడేమో కపిల్ దేవ్ సారథ్యంలో, 2011లోనేమో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో. దాని ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకం ఇది. ఆథర్స్ ఎవరంటే WV రామన్ అండ్ R కౌశిక్. రూపా పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ద లార్డ్స్ ఆఫ్ వాంకెడే టేల్స్ బిట్వీన్ 2 టైటిల్స్ అనే పుస్తకం యొక్క రచయితలు ఎవరంటే WV రామన్ అండ్ R కౌశిక్ గారు ఆథర్స్. రూపా పబ్లికేషన్స్ వారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450 మంది. అండ్ 9వ తరగతి నుంచే భారతదేశంలోని ఓటర్ల పైన అవగాహన కల్పించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం వారు విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకోబోతోంది. అండ్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 యొక్క థీమ్ ఏంటి, ఎక్కడ ప్రారంభమైంది? అండ్ ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ సంయుక్తంగా మొట్టమొదటిసారి ఒక నావెల్ విన్యాసాన్ని గల్ఫ్ ఆఫ్ గినియా ప్రాంతంలో నిర్వహిస్తున్నాయి. అండ్ గోవా రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసిన స్వయంపూర్ణ అనే ఒక కామర్స్ సైట్ లేదా ప్లాట్ఫాము, బజార్ ప్లాట్ఫాము రాష్ట్రంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉత్పత్తులు ఏవైతుంటే వాటికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సో $400 మిలియన్ రుణాన్ని భారతదేశంలో అర్బన్ సర్వీసెస్ని అభివృద్ధి చేయడానికి రిలీజ్ చేయడం జరిగింది. QS MBA ర్యాంకింగ్స్ టాప్ 250లో 10 భారతీయ సంస్థలు చోటు సంపాదించుకున్నాయంట. 37th నేషనల్ గేమ్స్ గోవా ఆతిథ్యంలో ప్రారంభమైనవి. అండ్ సర్ బాబీ చార్ల్టన్ మాజీ ఆటగాడు, ఫుట్బాల్ దిగ్గజం, ఇంగ్లాండ్ ఆటగాడు మరణిస్తూ వార్తలకు వచ్చారు. స్లోవేకియాకి మరొకసారి ప్రధానిగా వార్తలు ఇచ్చిన రాబర్ట్ ఫికో. అండ్ ద లార్డ్స్ ఆఫ్ వాంకెడే అనే పుస్తకం ఆథర్స్ ఎవరంటే WV రామన్ అండ్ R కౌశిక్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.